హాయ్ ఫ్రెండ్స్, మనకు మినిస్ట్రీ ఆఫ్ హెవీ ఇండస్ట్రీస్ నుంచి పిఐబి ఎండ్ రివ్యూ రిపోర్ట్ పీడిఎఫ్ రిలీజ్ అయింది. మనం ఫస్ట్ రిపోర్ట్లో ఉన్న ఏమేమి హైలైట్స్ ఉన్నాయో ఒకసారి చూద్దాము. దాంట్లో ప్రజెంట్ ఈ రికార్డింగ్లో వచ్చేసి నేను ఓన్లీ ఒక స్కీమ్ తీసుకొని దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒరిజినల్ డాక్యుమెంట్లో ఎక్స్ప్లెయిన్ చేసి నెక్స్ట్ దాన్ని పీపీటీ కింద కన్వర్ట్ చేశాను. పీపీటీలో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అంటే ఏ పాయింట్స్ గుర్తుపెట్టుకోవాలి అవి. సో ఫస్ట్ ఓవర్వ్యూ చూద్దాం. ఈ డాక్యుమెంట్ యొక్క ఓవర్వ్యూ. ఒక 4 స్కీమ్స్ ఇచ్చాడు, వాటి బడ్జెట్ అవుట్లెట్స్ ఇచ్చాడు. నెక్స్ట్ ఆ స్కీమ్స్ యొక్క ఎయిమ్స్ ఇచ్చాడు. నెక్స్ట్ వచ్చేసి కొన్ని స్కీమ్స్ ఏమేమిటి: ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ ఫర్ ఆటోమొబైల్ అండ్ ఆటో కాంపోనెంట్ ఇండస్ట్రీ. ప్రజెంట్ ఈ వీడియోలో నేను ఈ స్కీమ్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ వచ్చేసి ఫేమ్ 2 స్కీము, దాని తర్వాత పిఎం ఈ డ్రైవ్ స్కీమ్, దాని తర్వాత స్కీమ్ టు ప్రమోట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ఎలక్ట్రిక్ ప్యాసింజర్ కార్స్. నెక్స్ట్ వచ్చేసి ద పిఎం ఈ బస్ సేవా పేమెంట్ సెక్యూరిటీ మెకానిజం స్కీమ్, ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ ఫర్ అడ్వాన్స్డ్ కెమిస్ట్రీ సెల్స్ బ్యాటరీ స్టోరేజ్ ఇన్ ఇండియా. నెక్స్ట్ అచీవ్మెంట్స్ ఆఫ్ క్యాపిటల్ గూడ్స్ స్కీమ్ అని చెప్పి కొన్ని పాయింట్స్ ఉన్నాయండి. ఎన్ని పాయింట్స్ ఉన్నాయి? ఒక 10 పాయింట్స్. నెక్స్ట్ అదర్ ఇనిషియేటివ్స్ అని ఒక 25 to 30 వరకు ఉన్నవి. సో ఇవన్నీ మొత్తం ఒకేసారి డాక్యుమెంట్ కవర్ చేసే బదులు డాక్యుమెంట్లో ఉన్న ఈచ్ స్కీమ్ని నేను ఇండివిజువల్ వీడియో చేస్తాను. సో దట్ మనకు చదువుకునేటప్పుడు కూడా గుర్తుపెట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది. చూద్దాం, వీడు మెన్షన్ చేసిన 4 స్కీమ్స్ ఏమేమి ఉన్నాయో చూద్దాం. నేను ఆల్రెడీ ఈ పిఎల్ఐ స్కీమ్ ఫర్ ఆటోమొబైల్ అండ్ ఆటో కాంపోనెంట్ ఇండస్ట్రీకి పీపీటీ కూడా చేశానండి. అంటే ఇదే డేటాని నేను కాపీ పేస్ట్ చేశాను అంతే. డెఫినేషన్స్, అమౌంట్ని పీపీటీ చేసి కొన్ని బొమ్మలు ఏమి అతికిపించాను అంతే, అంటే అట్రాక్టివ్ ఉండడానికి. ఆ పీడిఎఫ్ నుంచి ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. సో ఇదండి ఈ పీపీటీ. ఈ పీపీటీలోంచి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో బిఫోర్ ఒరిజినల్ డాక్యుమెంట్ ఒకసారి చూద్దాం. సో మొత్తం 4 స్కీమ్స్ ఉన్నాయండి. పిఎల్ఐ స్కీమ్ ఫర్ ఆటోమొబైల్ అండ్ ఆటో కాంపోనెంట్స్ ఇండస్ట్రీ. దీని బడ్జెట్ అవుట్లే ఎంత అంటే 25,938 crores. రఫ్గా మీరు ఎంత అంటే ఒక 26K crores అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఫేమ్ 2 స్కీమ్ అండి. ఫేమ్ 2 స్కీము దీని అవుట్లే వచ్చేసి 11,500 crores. దేనికోసం అండి? ఇది టు ప్రమోట్ ఎలక్ట్రిసిటీ మొబిలిటీ ఇన్ ఇండియా. నెక్స్ట్ వచ్చేసి పిఎం ఈ డ్రైవ్ స్కీమ్. దీని అవుట్లే వచ్చేసి 10,900 crores. దీని ఏం వచ్చేసి టు ప్రమోట్ గ్రీన్ మొబిలిటీ అండ్ డెవలప్ ఈవీ మ్యానుఫ్యాక్చరింగ్ ఎకోసిస్టమ్. అండ్ ఫైనల్గా నెక్స్ట్ పిఎస్ఎం స్కీమ్ అంటే పేమెంట్ సెక్యూరిటీ మెకానిజం. ఇది దేనికోసం అండి? టు సపోర్ట్ సస్టైనబుల్ అండ్ అర్బన్ మొబిలిటీ. ఈ 4 స్కీమ్స్ని వాడు హైలైట్ చేశాడు. సో ఈ ఏమేమి స్కీమ్స్ అండి? పిఎల్ఐ స్కీమ్ ఫర్ ఆటోమొబైల్ అండ్ ఆటో కాంపోనెంట్ ఇండస్ట్రీ, బడ్జెట్ అవుట్లే వచ్చేసి అరౌండ్ 26,000 crores. నెక్స్ట్ ఫేమ్ 2 స్కీమ్, దీని యొక్క మెయిన్ వచ్చేసి టు ప్రమోట్ ఎలక్ట్రిసిటీ మొబిలిటీ ఇన్ ఇండియా. దీని అవుట్లే వచ్చేసి 11,500 crores. నెక్స్ట్ పిఎం ఈ డ్రైవ్ స్కీము, దేనికోసం అండి? టు ప్రమోట్ గ్రీన్ మొబిలిటీ అండ్ డెవలప్ ది ఈవీ మ్యానుఫ్యాక్చరింగ్ ఎకోసిస్టమ్, 10,900 crores. నెక్స్ట్ పిఎస్ఎం స్కీమ్ వచ్చేసి దేనికోసం అండి? టు సపోర్ట్ సస్టైనబుల్ అర్బన్ మొబిలిటీ. డైరెక్ట్ వన్ లైన్ ఫార్మాట్లో అడగవచ్చు. లైక్ పిఎల్ఐ స్కీమ్ ఆటోమొబైల్కి ఎంత బడ్జెట్ అవుట్లే అలోకేట్ చేశారు, 25,000, 26,000, 27,000 అలాగే అనొచ్చు. ఫేమ్ 2 స్కీమ్, అసలు ఫేమ్ 2 స్కీమ్ దేనికి సంబంధించింది అని 4 ఆప్షన్స్. ఎలక్ట్రిసిటీకి సంబంధించిందా, ఎడ్యుకేషన్కి సంబంధించిందా, స్పోర్ట్స్కి సంబంధించిందా, లేదంటే దాని అవుట్లే. తర్వాత పిఎం ఈ డ్రైవ్ స్కీము, దాని యొక్క థీమ్, దాని ఎయిమ్ ఏంటి, దాని బడ్జెట్ అవుట్లే. పిఎస్ఎస్ స్కీమ్ దేనికి సంబంధించింది, మ్యాచింగ్ టైప్ అయినా అడగొచ్చు అండి. అంటే లెఫ్ట్ సైడ్ మొత్తం పిఎల్ఐ స్కీము, ఫేమ్ 2 స్కీము, దాని తర్వాత పిఎం ఈ డ్రైవ్ స్కీమ్ ఇచ్చేసి రైట్ సైడ్ వాటి బడ్జెట్ అలోకేషన్స్ ఇవ్వనివ్వచ్చు. లేదంటే లెఫ్ట్ సైడ్ ఆ స్కీమ్స్ పేర్స్ ఇచ్చేసి వాటి ఆబ్జెక్టివ్స్ అయినా ఇవ్వచ్చు. లేదంటే మల్టిపుల్ స్టేట్ వైజ్ అయినా ఫ్రేమ్ చేయొచ్చు ఈ డేటాలో నుంచి. సో నెక్స్ట్ మనం దీంట్లో చాలా స్కీమ్స్ ఉన్నాయి కదా. మనం పిఎల్ఐ స్కీమ్ ఫర్ ఆటోమొబైల్ అండ్ ఆటో కాంపోనెంట్ ఇండస్ట్రీ ఇది ఉంది కదండి. ఈ స్కీమ్ మొత్తము దీంట్లో చదివితే కన్ఫ్యూజన్ ఉంటుంది. నేను ఆల్రెడీ చదివాను. ఆ గ్రీన్ కాంపోనెంట్స్ వచ్చేసి మెయిన్ క్వశ్చన్ అడగడానికి ఉన్న ఛాన్సెస్, ఆ ఎల్లో ఫార్మేట్లో ఉన్న వచ్చేసి వాటి ఆన్సర్స్ అనమాట. నేను వీటినే కాపీ చేసి పీపీటీ కింద కన్వర్ట్ చేశాను. పీపీటీ చూద్దాము. వన్స్ పీపీటీ అయిపోయిన తర్వాత మళ్ళీ మనకు కావాలంటే దీంట్లో ఈ ఒరిజినల్ డాక్యుమెంట్లోకి వచ్చి మనం ఒకసారి వెరిఫై చేసుకుందాం, సరిపోద్ది. సో ఆ విధంగా ఈ ఒరిజినల్ డాక్యుమెంట్ మొత్తం నేను కవర్ చేస్తానండి. చూద్దాం అసలు ఇది ఇప్పుడు నేను చెప్పబోయేది. ఇది మొత్తం ఈ డేటానే అండి, కంప్లీట్ ఈ డేటానే. నేను జస్ట్ మ్యానిపులేట్ చేశాను, పీపీటీ కింద కన్వర్ట్ చేశాను అంతే. ఏం చేయలేదు, కొత్తగా ఏం యాడ్ చేయలేదు. దీంట్లో ఉన్నాయి నేను కట్ చేసి పేస్ట్ చేశాను, కొన్ని ఎడిట్ చేశాను అంతే. ఏ బొమ్మలు ఏవో పెట్టాను. చూద్దాం. ఇది పిఎల్ఐ స్కీమ్ ఫర్ ఆటోమొబైల్ అండ్ ఆటో కాంపోనెంట్ ఇండస్ట్రీ గురించి చూద్దాం.
పిఎల్ఐ స్కీమ్ ఫర్ ఆటోమొబైల్ అండ్ ఆటో కాంపోనెంట్ ఇండస్ట్రీ ఎయిమ్ వచ్చేసిందండి దేంటంటే టు రివల్నైజ్ ది ఆటోమేటివ్ సెక్టార్. దీన్ని ఏం ఫోకస్ చేస్తుందండి ఆన్ అడ్వాన్స్డ్ ఆటోమేటిక్ టెక్నాలజీ ప్రొడక్ట్స్, ఏఏటీపీస్ అంటారంటండి. ఏఐటీ టెక్నాలజీ అంటారు. మన దరిద్రం బాగాలేకపోతే ఏఐటీలో ఏ అంటే ఏంటి, టీఎన్ అయినా అడగొచ్చు. సో అడ్వాన్స్డ్ ఆటోమేటివ్ టెక్నాలజీ ప్రొడక్ట్స్. సో టార్గెట్ వచ్చేసి టు ఎన్హాన్స్ ది మ్యానుఫ్యాక్చరింగ్ క్యాపబిలిటీస్ అండ్ రోబోస్ట్ సప్లై చైన్. చూద్దాం ఈ స్కీమ్ యొక్క ఓవర్వ్యూ చూద్దాము. స్కీమ్ బడ్జెట్ వచ్చేసి 25,938 crores అండి. రఫ్గా 26K అని గుర్తుపెట్టుకోండి. ప్రైమరీ ఆబ్జెక్టివ్ వచ్చేసి ఎన్హాన్స్ ది మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ అడ్వాన్స్డ్ ఆటోమేటివ్ టెక్నాలజీ ప్రొడక్ట్స్ అండ్ ఓవర్కమ్ కాస్ట్ డిజేబిలిటీస్. సప్లై చైన్ ఫోకస్ వచ్చేసి బిల్డ్ ఎ రోబోస్ట్ అండ్ ఎఫిషియంట్ ఆటోమేటిక్ సప్లై చైన్ నెట్వర్క్. ఇది నేను ఫాస్ట్గా చెప్తున్నట్లు అనిపిస్తే మీరు స్లో చేసుకోండి, ఎందుకంటే నేను రివైజ్ చేసుకుంటున్నానండి. రివైజ్ చేసుకుంటూ నేను దాన్ని రికార్డ్ చేసేస్తున్నాను. ఎవరికన్నా యూజ్ అవుతుందని యూట్యూబ్లో అప్లోడ్ చేస్తున్నా. ఎవరికైతే యూజ్ అయితే చూసుకోండి, లేదంటే ఇగ్నోర్ చేసేయండి. ఓకే, నెక్స్ట్ కాన్సెప్ట్ ఏం అంటే ఈ యొక్క స్కీమ్ యొక్క టైం లైన్ అండ్ డ్యూరేషన్ ఇచ్చాడండి. స్కీము ఎప్పుడు రిసీవ్ చేసుకుంది అప్రూవల్ వచ్చేసి 15/9/2021 అండి. స్కీమ్ డ్యూరేషన్ వచ్చేసి ఫైనాన్షియల్ ఇయర్ 2023-24 టు ఫైనాన్షియల్ ఇయర్ 27-28, కవరింగ్ టోటల్ 5 years అండి. నెక్స్ట్ ఇన్సెంటివ్స్ డిస్బర్స్మెంట్ ఎప్పుడు ప్లాన్ చేశారంటే ఫైనాన్షియల్ ఇయర్ 24-25 నుంచి 28-29 అండి, లాంగ్ టర్మ్ గ్రోత్ కోసం సపోర్ట్ చేయడానికి. నెక్స్ట్ వచ్చేసి ఇన్సెంటివ్స్ అండ్ ఎలిజిబిలిటీస్ చూద్దాం ఈ స్కీమ్ యొక్క. ఇప్పుడు చూస్తే ఇన్సెంటివ్ రేట్స్ వచ్చేసి ఈవీ అండ్ హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ కాంపోనెంట్స్కి వచ్చేసి 13 to 18% ఉందండి ఇన్సెంటివ్స్. వేరాస్ ఏఐటీ కాంపోనెంట్స్ వచ్చేసి 8 to 13%. ఎలిజిబిలిటీ క్రైటీరియా వచ్చేసి మినిమం 50% డొమెస్టిక్ వాల్యూ ఎడిషన్స్ రిక్వైర్డ్ అండి, అండ్ అప్లికబుల్ టు బోత్ డొమెస్టిక్ అండ్ ఎక్స్పోర్ట్ సేల్స్. నెక్స్ట్ వచ్చేసి ఈ స్కీమ్ యొక్క అచీవ్మెంట్స్ చూస్తే మొత్తం 115 అప్లికేషన్స్ రిసీవ్ చేశారంటే దాంట్లో 82 అప్లికేషన్స్ మాత్రమే అప్రూవ్ చేశారు. మొత్తం ఎస్టిమేటెడ్ ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి 42,500 కోట్లు. వాళ్ళు ఎస్టిమేట్ చేసిన ప్రకారం ఏంటంటే 1.4 lakhs జాబ్స్ క్రియేట్ అవుతాయి ఈ స్కీమ్ ద్వారా అని ఎస్టిమేట్ చేశారు. చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి ఈ స్కీమ్ యొక్క ప్రోగ్రెస్ రిపోర్ట్ చూసినామంటే ఇప్పుడు దాకా ఇన్వెస్ట్మెంట్ అచీవ్ చేసింది 20,715 కోట్లు అండి. షోయింగ్ ద స్ట్రాంగ్ ఇండస్ట్రీ కమిట్మెంట్. ఇంక్రిమెంటల్ సేల్స్ వచ్చి 10,472 crores, ఇండికేటింగ్ ద మార్కెట్ గ్రోత్. నెక్స్ట్ ఫస్ట్ ఇన్సెంటివ్ డిస్బర్స్మెంట్ ఎప్పుడు జరిగిందండి, ఫైనాన్షియల్ 24-25. ఇవి మల్టిపుల్ స్టేట్మెంట్స్లో ఇచ్చినప్పుడు నీకు ఏదో ఒక స్టేట్మెంట్లో డేట్స్ మ్యానిపులేట్ చేయడమా, లేదంటే అమౌంట్ మ్యానిపులేట్ చేయడమా, లేదంటే ఇందాక ఉన్న ఇన్సెంటివ్స్ మ్యానిపులేట్ చేయడమా, ఎప్పుడు లాంచ్ చేశారు, ఎప్పటి నుంచి ఎప్పుడు వరకు ఎస్టిమేట్ చేశారు, ఇలా స్టేట్మెంట్ ఫామ్లో మ్యాచింగ్ ఫామ్లో అడగొచ్చు అండి. నెక్స్ట్ వచ్చేసి అంతే, నేను ఓన్లీ కీ పాయింట్సే నేను తీసి పీపీటీలో పెట్టేసి దాన్ని ఊరిక 4-5 బొమ్మల పైన పెట్టానండి, ఎందుకంటే అట్రాక్టివ్ ఉండడానికి. నెక్స్ట్ నేను ఒరిజినల్ డాక్యుమెంట్లోకి వెళ్ళి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు సమ్మరీ చూస్తే అప్రూవల్ డేట్ వచ్చేసి 15/9/2021. బడ్జెట్ అవుట్లే వచ్చేసి 25,938 crores, అప్రాక్సిమేట్గా 26K. నేను స్పీడ్గా వెళ్తున్నట్లు అనిపిస్తే మీరు స్లో చేసుకోండి, ఎందుకంటే ఇది నా పర్పస్ కోసం నేను చేసుకుంటున్నాను, రివైజ్ చేసుకోవడానికి. మీలో యూజ్ అయితే, కొంతమందికి యూజ్ అయితే అవ్వచ్చు, లేదంటే ఇగ్నోర్ చేసేయండి. కీ ఆబ్జెక్టివ్స్ వచ్చేసి ఎన్హాన్స్ ద ఏఐటీ మ్యానుఫ్యాక్చరింగ్ ఓవర్కమ్ కాస్ట్ డిజబిలిటీస్. అప్లికేషన్స్ అప్రూవ్డ్ 82 out of 115. ఇన్వెస్ట్మెంట్ అచీవ్ వచ్చేసి 20,715 crores. ప్రాజెక్ట్ ఎంప్లాయ్మెంట్ ఇంపాక్ట్ వచ్చేసి 1.4 lakh ఓవర్ ద 5 years. ప్రోగ్రెస్ రిపోర్ట్, స్కీమ్ అచీవ్మెంట్స్, ఇన్సెంటివ్స్ అండ్ ఎలిజిబిలిటీ, తర్వాత టైమ్ అండ్ డ్యూరేషన్, దాని తర్వాత స్కీమ్ ఓవర్ రివ్యూ, ఎంత బడ్జెట్, దాని ఆబ్జెక్టివ్ ఏంటి, దాని ఎయిమ్ ఏంటి. ఇప్పుడు మన ఒరిజినల్ డాక్యుమెంట్లోకి వెళ్దాం. ఇదండి ఒరిజినల్ డాక్యుమెంట్. చూసాగా, ద ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ ఫర్ ఆటోమొబైల్ అండ్ ఆటో కాంపోనెంట్ ఇండస్ట్రీ. ఈ గ్రీన్ ఉన్నాయి కదండి, ఈ గ్రీన్ కలర్స్ వచ్చేసి క్వశ్చన్స్ అడగడానికి ఛాన్స్, అంటే ఫీజిబిలిటీ ఉన్న ఏరియాస్. ఆ గ్రీన్ ఎల్లో కలర్స్ ఉన్నాయి కదా, అవి ఆన్సర్స్ అండి. అంటే లైక్ ఇప్పుడు బడ్జెట్ అవుట్లే అని పెట్టాను ఇక్కడ, ఎంత 25,900. డైరెక్ట్గా అడగొచ్చు, వాట్ ఈస్ ద బడ్జెట్ అవుట్కమ్ లే ఫర్ ది పిఎల్ఐ స్కీమ్ ఫర్ ఆటోమొబైల్ అండ్ ఆటో కాంపోనెంట్ ఇండస్ట్రీస్ 25,000, 26,000, 27,000, 28,000. లేదా ఏం అడగొచ్చు, ఏమేంటిది, టు ఎన్హాన్స్ ది ఇండియాస్ మ్యానుఫ్యాక్చరింగ్ క్యాపబిలిటీస్ ఫర్ అడ్వాన్స్డ్ అండ్ ఆటోమేటిక్ టెక్నాలజీస్ ప్రోడక్ట్స్. నెక్స్ట్ వచ్చేసి లేదా అండ్ ఓవర్కమ్ ద కాస్ట్ డిజేబిలిటీస్ అండ్ బిల్డ్ రోబోస్ట్ సప్లై చైన్. నెక్స్ట్ స్కీమ్ ఎప్పుడు అప్రూవ్ అయిందండి, 15/9/2021.
స్కీమ్ ఎప్పుడు కవర్ చేసే పీరియడ్ ఎంత, ఫైనాన్షియల్ ఇయర్ 23-24 నుంచి 2027. నేను వీటినే కాపీ చేసి పీపీటీలో పెట్టాను, కాకపోతే బొమ్మలు అతికిపిచ్చా కొంచెం చూడడానికి బాగుంటుందని. నెక్స్ట్ ఇన్సెంటివ్స్ డిస్బర్స్మెంట్ ఎప్పటి నుంచి అండి, ఫైనాన్షియల్ ఇయర్ 24-25 నుంచి 28-29 వరకు. ఇవే మ్యానిపులేట్ చేస్తాడు డేట్స్ ఎగ్జామ్లో. నెక్స్ట్ వచ్చేసి ద స్కీమ్ ఆఫర్స్ ఇన్సెంటివ్స్. ఏమేమిటి అంటే ఇన్సెంటివ్స్, ఎలక్ట్రిక్ వెహికల్ అండ్ హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ కాంపోనెంట్స్కి వచ్చేసి 13-18%, అండ్ ఏఏటీ కాంపోనెంట్స్కి వచ్చేసి 8-13%. నెక్స్ట్ వచ్చేసి మొత్తం ఎన్ని అప్లికేషన్స్ రిసీవ్ చేసుకున్నారండి, 115. దాంట్లో ఎన్ని అప్రూవ్ చేశారండి, 82. నెక్స్ట్ ఎస్టిమేటెడ్ ఇన్వెస్ట్మెంట్ 42,500 కోట్లు. ఇంక్రిమెంటల్ సేల్స్ వచ్చేసి 2,31,500 crores. ఫస్ట్ ఆఫ్ ఆల్ అండి, నేను ఫ్యాకల్టీని కాదు, నేను కూడా మీ లెక్క స్టూడెంట్స్నే. సో నేను ఎగ్జామ్కి ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే ప్రిపేర్ అవుతానో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలోనే నేను వీడియో రికార్డ్ చేస్తున్నాను. మీలో కొంతమందికి అర్థం కాకపోవచ్చు, ఎందుకంటే నేను కూడా స్టూడెంట్నే కాబట్టి అర్థమైనంత వరకు తీసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఇంక్రిమెంట్ సేల్స్ అయిపోయింది కదా. నెక్స్ట్ ఎస్టిమేటెడ్ జాబ్ క్రియేషన్ 1.4 lakh జాబ్ క్రియేషన్ ఓవర్ ద 5 years. నెక్స్ట్ సెప్టెంబర్ 2024 నాటికి 20,715 crore ఇన్వెస్ట్మెంట్ అయిందంట. అండ్ 10,472 crores వచ్చేసి ఇంక్రిమెంట్ సేల్స్ హ్యావ్ బీన్ అచీవ్డ్. ఓకే. నెక్స్ట్ ఫస్ట్ ఇన్సెంటివ్ డిస్బర్స్డ్ ఎప్పుడు అండి, ఫైనాన్షియల్ ఇయర్ 2024. కీ ఫీచర్స్ ఇంక్లూడ్ మినిమం 50% డొమెస్టిక్ వాల్యూ ఎడిషన్ అండ్ ఎలిజిబిలిటీ ఫర్ బోత్ డొమెస్టిక్ అండ్ ఎక్స్పోర్ట్ సేల్స్. ఇప్పుడు నేను క్వశ్చన్స్ ఫార్మేట్లో అడుగుతానండి, నేను క్వశ్చన్ ఫార్మేట్లో అడుగుతాను, మీరు ఆన్సర్ స్క్రీన్లో ఉంటుంది కదా దాన్ని చూడండి సరిపోద్ది. సో పిఎల్ఐ స్కీమ్ బడ్జెట్ అవుట్లే ఎంత, ఓకే అక్కడే ఉంది. తర్వాత పిఎల్ఐ స్కీమ్ యొక్క ఎయిమ్ ఏంటి, దాని తర్వాత పిఎల్ఐ స్కీము ఎప్పుడు అప్రూవ్ చేశారు, ఆ స్కీమ్ ఏ టైం నుంచి ఏ టైం వరకు కవర్ అవుతుంది, ఆ స్కీమ్ యొక్క ఇన్సెంటివ్ డిస్బర్స్మెంట్స్ ఏ డ్యూరేషన్ నుంచి ఏ డ్యూరేషన్ వరకు ఉన్నవి. అంటే నేను క్వశ్చన్ అడుగుతుంటా, మీరు ఆన్సర్స్ ఆ ఎల్లో ఫార్మాట్లో చూసుకోండి సరిపోద్ది. నెక్స్ట్ ఇన్సెంటివ్ డిస్బర్స్మెంట్ ఏ డ్యూరేషన్ వరకు అయింది, స్కీమ్ యొక్క ఇన్సెంటివ్స్ ఎలక్ట్రిక్ వెహికల్ అండ్ హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ కాంపోనెంట్స్కి ఎంత పర్సెంటేజ్ ఉంది, లేదా ఏఏటీ కాంపోనెంట్స్కి ఎంత ఉంది, మొత్తం ఎన్ని అప్లికేషన్స్ రిసీవ్ చేశారు, ఎన్ని అప్లికేషన్స్ అప్రూవ్ చేశారు, ఎంత టోటల్ ఎస్టిమేటెడ్ ఇన్వెస్ట్మెంట్ జరిగింది, ఎన్ని ఇంక్రిమెంట్ సేల్స్ జరిగాయి, ఎస్టిమేటెడ్ జాబ్స్ క్రియేషన్ ఎంత జరగబోతుంది రాబోయే 5 సంవత్సరాలు ఈ స్కీమ్ ద్వారా నుంచి, సెప్టెంబర్ 2024 నాటికి ఎంత అమౌంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఈ స్కీమ్ ద్వారా జరిగింది, దాని తర్వాత ఫస్ట్ ఇన్సెంటివ్ డిస్బర్స్మెంట్ ఎప్పుడు జరిగింది. ఇవన్నీ పాసిబుల్ క్వశ్చన్స్ అండి. వీడు దీంట్లోంచి ఒక 4-5 స్టేట్మెంట్స్ పిక్ చేసి ఒక క్వశ్చన్ ఫ్రేమ్ చేస్తాడు. నెక్స్ట్ కీ ఫీచర్స్ ఏంటంటే మినిమం 50% డొమెస్టిక్ వాల్యూ ఎడిషన్ అండ్ ఎలిజిబిలిటీ ఫర్ బోత్ డొమెస్టిక్ అండ్ ఎక్స్పోర్ట్ సేల్స్. సో ఈ స్కీమ్ ఇక్కడికి అయిపోయింది. నెక్స్ట్ రికార్డింగ్లో ఫేమ్ 2 స్కీమ్ చేస్తా, దాని తర్వాత పిఎం ఈ డ్రైవ్ స్కీమ్, లేదంటే ఫేమ్ 2 స్కీమ్ అండ్ పిఎం ఈ డ్రైవ్ స్కీమ్ ఒక రికార్డింగ్లో చేస్తా. తర్వాత స్కీమ్ టు ప్రమోట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ఎలక్ట్రిక్ ప్యాసింజర్ కార్స్, నెక్స్ట్ పిఎం ఈ బస్ సేవ పేమెంట్ సెక్యూరిటీ మెకానిజం, ఈ 2 స్కీమ్స్ ఒక దాంట్లో. నెక్స్ట్ పిఎల్ఐ స్కీమ్ ఫర్ అడ్వాన్స్డ్ కెమిస్ట్రీ సెల్, ఇది ఒక రికార్డింగ్లో చేద్దాం. తర్వాత అచీవ్మెంట్స్ ఆఫ్ క్యాపిటల్ గూడ్స్ ఉన్నాయిగా ఈ పాయింట్స్, ఒక 15 పాయింట్స్. నెక్స్ట్ అదర్ ఇన్సెంటివ్స్ అని చెప్పి ఇంకొక కొన్ని పాయింట్స్ ఉన్నాయి, ఒక 20 పాయింట్స్. ఈ పాయింట్స్ వైదర్ ఎక్స్ప్లెయిన్ చేయడం లేదా ఎంసీక్యూ క్రియేట్ చేసేనే వీటిని ఎక్స్ప్లెయిన్ చేస్తానండి.